వందల చిత్రాల్లో నటించిన జయలలిత కొన్నాళ్లుగా ఆమె సీరియల్ నటిగా చేస్తుంది. కీలక రోల్ చేసిన ఆమె సడన్ గా తప్పుకున్నారు. దీని వెనుక ఉన్న కారణం ఆమె చెప్పారు. హీరోయిన్ గా పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె బుల్లితెరపై సందడి చేస్తున్నారు. పలు సీరియల్స్ లో నటిస్తున్నారు. ముఖ్యంగా జయలలితకు ప్రేమ ఎంత మధురం సీరియల్లో శారదాదేవి పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. సీరియల్ అభిమానులకు మరింత దగ్గర చేసింది. అయితే ఈ సీరియల్ నుంచి ఆమె అనూహ్యంగా తప్పుకున్నారు. ఆమె స్థానంలో మరొకరు నటిస్తున్నారు. అయితే సడన్గా సీరియల్ మానేయడానికి గల కారణాలు తాజాగా జయలలిత బయటపెట్టారు. ముఖ్యంగా ఆమె ఒకరి వల్ల ప్రేమ ఎంత మధురం నుంచి తప్పుకున్నాను అంటూ షాకింగ్ కామెంట్ చేశారు. తాజాగా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ప్రేమ ఎంత మధురం సీరియల్ హీరో శ్రీరామ్ దానికి ప్రొడ్యూసర్. ఆయన సీరియల్ ప్రారంభించినప్పుడు నన్ను సంప్రదించారు. శ్రీరామ్ మీద ఉన్న అభిమానంతో సీరియల్ ఒప్పుకున్నా. ఓ పెద్దింటి పెద్ద మనిషిగా శ్రీరామ్ తల్లిగా చేయడం నాకు బాగా నచ్చింది. చాలా రోజుల పాటు హాయిగా సాగింది. కానీ సీరియల్లోకి కొత్త క్యారెక్టర్లు వచ్చాయి. మానసితో గొడవ పడే తన రెండో కోడలిగా వచ్చిన అంజలి క్యారెక్టర్ వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి. పెద్దవాళ్ళంటే గౌరవం లేదు. సీరియల్ నటి అన్న కనీసం రెస్పెక్ట్ లేదు. ఆ అమ్మాయి తనకు నచ్చినట్లు ప్రవర్తించేది. సీరియల్ షూటింగ్లో భాగంగా ఓ వ్రతంలో ఆ అమ్మాయి కూర్చోవలసి వచ్చింది. తన చేతికి గాజులు లేకుండా ఉండడం చూసి అత్తగారి హోదాలో వేసుకోమని చెప్పాను. అయితే ఆ విషయం అర్థం చేసుకోకుండా నేను వేసుకోను, నువ్వెవరు నాకు చెప్పడానికి అంటూ అరిచింది. అయితే ఆమె కావాలని తనతో గొడవ పెట్టుకోవడం తనకు చాలా బాధ అనిపించిందని బయటే ఉన్న శ్రీరామ్ వద్దకు వెళ్ళి ఇదే విషయం చెప్పినట్లు వివరించింది. నేను ఈ సీరియల్ చేయలేను బాబు, కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వటం లేదు, పెద్దదాన్ని అనే గౌరవం కూడా లేదంటూ చెప్పగా శ్రీరామ్ మీకు ఇష్టం లేకపోతే చేయొద్దమ్మా అన్నారట. కారు ఇచ్చి మరీ తనను ఇంటికి పంపించారట. అలా అమ్మాయి వల్ల తాను ఈ సీరియల్కు దూరం అయినట్లు చెప్పింది. అలాగే ప్రస్తుతం త్రినేని సీరియల్లో అప్పుడప్పుడు కనిపిస్తున్నానని, సీరియల్స్ చేయడం తనకు నచ్చట్లేదని జయలలిత చెప్పుకొచ్చింది. ఇక పూర్తిగా సినిమాల్లే చేస్తానని కూడా క్లారిటీ ఇచ్చింది.